వరాహి మాతని ఎందుకు యంత్ర మంత్ర తంత్ర శక్తికి ఉపయోగిస్తున్నారు అని అంటే అమ్మ, ఇవి శక్తులన్నిటికీ ఆవిడ ప్రత్యేకమైన రక్తాన్ని తాగి ఒక శక్తిని నేను నిరూపించుకున్న ఒక ఆదిపరాశక్తి. ఆవిడ గారి యొక్క ఆ నైపుణ్యత మెచ్చి దేవాది దేవతలు పొలిమేరలో అమ్మ ఎవరికి కనబడకుండా ఈ రాక్షస సంహరణ చేస్తూ ఉంటుంది. అంటే మనం అనుకుంటాం కదా, ఏ దేవుడు వచ్చి కాపాడాడో ఏ సమయంలో అని కొన్ని మాటలు వింటూ ఉంటాం. అప్పుడప్పుడు కొందరు అంటూ ఉంటారు, హఠాత్తుగా ఏదో జరగబోయింది, ఎవరో వచ్చి కాపాడారని, లేకపోతే సడన్గా నాకు జరగబోయేది వేరే వాళ్ళకి జరిగిందని. ఇట్లాంటి అన్నీ వింటున్న దానికి నిదర్శనాలు ఇలా ఉండవచ్చును. అప్పుడు దేవాది దేవతల అమ్మకి ఒక ఆలోచన వ్యక్తపరిచినప్పుడు అమ్మ రూపం అలాగే ఉండిపోతుంది. అలా ఉన్న ఆ రూపాన్ని కాశీలో పాతాళంలో అమ్మవారి ఉగ్ర రూపంతో ఉన్న వారాహి మాత విగ్రహం ఇప్పటికీ ఉంటుంది. 12 అడుగులు ఉంటుంది అక్కడ. అమ్మది ఎంత భయానకమైన రూపం అంటే అమ్మ ప్రపంచం మొత్తంలో ఉన్న ఏకైక విగ్రహం, అత్యంత భీకరమైన రూపం ఆవిడది. కాశీలో ఉన్నది. ఇలా దంతాలు బయటికి ఉండి ఆ అమ్మ రూపమే చాలా భయానకంగా ఉంటుంది. ఆ అమ్మని డైరెక్ట్గా చూడడానికి మనకు అనుమతి ఇవ్వరు. 2 ఇలా గోడకి రంధ్రాలు ఉంటాయి, అందులో నుంచి మాత్రమే తొంగి చూడాలి. డైరెక్ట్గా చూసే అధికారం లేదు. భయానకమైన పరిస్థితి ఉన్నదని అక్కడ కొంతమంది ఏం చేశారంటే ఆకతాయిగా ఆలోచించిన భార్యాభర్తలు ఇద్దరు కొన్ని సంవత్సరాల క్రితం అలా మేము తొంగి చూడడం ఎందుకు అని చెప్పేసేసి డైరెక్ట్గా లోపలికి వెళ్ళి మేము దర్శనం చేసుకుంటామని అమ్మవారిని ఇబ్బంది పెట్టడానికి వెళ్తే అమ్మవారు వాళ్ళిద్దరిని అక్కడే బలి తీసేసుకుంది అని శాసనంలో రాస్తుంది. వాళ్ళిద్దరు, మీకు అర్థమైందా, ఇద్దరు భార్యాభర్తలు మేము అలా చూడడానికి ఒక చిన్న రంధ్రంలో నుంచి చూడము, మేము డైరెక్ట్గా వెళ్ళి చూస్తామని అక్కడ ఉన్న వాళ్ళని అడ్డుకొని కొంచెం దౌర్జన్యంలాగా చేసి ఈ కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి డైరెక్ట్గా దర్శనం చేసుకోవడానికి వెళ్తే వాళ్ళు వెనక్కి తిరిగి రాలేరు. ఏంది వీళ్ళు ఇంకా వెనక్కి తిరిగి రాలేరు అని చూస్తే వెళ్ళినప్పుడు ఇద్దరు అక్కడే చనిపోయి ఉండడం గమనించింది కూడా గూగుల్లో రాసి ఉంటుంది, మీరు చూసుకోవచ్చు దాంట్లో. ఎందుకంటే వారాహి అమ్మవారి రూపం అన్నిటి ఏంటంటే అమ్మ కేవలం రాత్రి పూట మాత్రమే పూజించాలి ఆవిడని. ఉదయం పూట పూజించడానికి కేవలం 1 గంట మాత్రమే అనుమతి. ఆవిడ శాస్త్రీయంగా రుజువు చేయబడ్డ దేవత ఏంటంటే అమ్మ ఆవిడ గుప్త దేవత. ఆవిడ ఏంటంటే చేసిన పనులన్నీ కూడా గుప్తంగా రాక్షస సంహరణ చేయడం అనేది జరిగింది. గుప్తంగానే ఒక రూపాన్ని తీసుకున్నారు, గుప్తంగానే ఆ రూపానికి విజయం అందించారు. కాబట్టి అమ్మవారు రాత్రిపూట మాత్రమే పొలిమేరలో సంచరిస్తూ ఉండడం చేత ఉదయం పూట అమ్మవారి విశ్రాంతియే కానీ లేకపోతే అమ్మవారి ఆలోచనలు రాత్రిపూటనే ఉండడం చేత అమ్మవారు రాత్రిపూటనే దేశ సంచారంలో ఉంటుంది. కాబట్టి అమ్మవారిని గౌరవించే సమయం అది. కొన్ని పురాణాల ప్రకారంగా రాసింది కూడా. దేవీ పురాణంలో ఉన్న వివరణ మీకు వారాహి మాత యొక్క విషయం ఇది. ఈ పురాణాలలో జరుగుతున్న విషయాలే. ఇప్పుడు ఈ మధ్య ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే పుస్తకాలలో ఉన్నవి మాత్రమే చదువుకుంటున్నారు ఈ మధ్యలో అందరూ అని ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు. సాధువులు, పురోహితులు, పీఠాధిపతులు, మతాధిపతులు కూడా డైరెక్ట్గా పైనుంచి పడరు, ఎవరు లేరు. కాబట్టి మేధావులందరూ పుస్తకాలు చదివే అవుతారు. కాబట్టి పుస్తకాలలో కూడా ఇవి రాసి ఉన్నది అనేటిదే మనం తెలుసుకోవాలి. అమ్మవారికి భర్త ఉన్మంత భైరవుడు, వారాహి మాత యొక్క భర్త ఉన్మత భైరవుడు. ఈ ఉన్మత భైరవుడు శ్రీ పరమేశ్వరుడి యొక్క రూపం, శివుడి రూపం. ఎలా శివుడి రూపం అయింది అంటే జగన్మాతనే కదా ఆ రూపాన్ని తీసుకుంది. కాబట్టి ఆ జగదేక వీరుడే ఉన్మత భైరవుడి రూపాన అమ్మవారికి బెనిమిటి. చాలామందికి తెలియాల్సింది ఏంటంటే అమ్మ వారాహి రూపం ఎత్తింది కాబట్టి వారాహ రూపం అమ్మకి భర్త అని అనుకుంటున్నారు. వారాహి రూపం ఎత్తింది జగన్మాత పార్వతీమాత, వారాహ రూపం ఎత్తింది తండ్రి మహావిష్ణువు. విష్ణువుకి పార్వతీమాతకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి దుష్ప్రచారం ఒకవేళ ఉన్నా కూడా శాస్త్రీయత తెలుసుకోవాలి. ఉన్మత భైరవుడు, వారాహి మాత యొక్క వివరణలు. తండ్రి ఈ రాక్షసులలో అమ్మ ధరణీమాత అంటే భూమిని ఒకప్పుడు మన దగ్గర మన హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడు భూమిని మింగుతాడు. భూమిని మింగేసేసి ఎవరికి కనబడనని చెప్పేసి
మొత్తం సముద్ర గర్భంలో వెళ్ళి దాచుకుంటాడమ్మా, భూమిని దాచేసుకుంటాడు వెళ్ళి. దాచుకున్నప్పుడు మహావిష్ణువు వారాహ రూపం ఎత్తి ధరణిమాతకు మాటిచ్చి ఆ భూమిని లేపుకొని వస్తాడు పైకి. తీసుకొని వచ్చిన పటం కూడా చూస్తాం అక్కడక్కడ, తండ్రి ఇట్లా 2 దంతాల పైన ఇట్లా భూమి గుండ్రంగా ఉంటుంది. ఆ రూపం మహావిష్ణువుది. వారాహి రూపం వచ్చేసి పార్వతీ స్వరూపం. కాబట్టి ఉన్మత భైరవుడు అమ్మ పూజించే విధానాలు, రాత్రిపూట మాత్రమే మనం ధూపదీప నైవేద్య కార్యక్రమాలు, 3 రోజులు 4 రోజుల ముందు మాంసాహారాలు మానేసి శరీరం అంతా శుద్ధిగా ఉంచుకొని కాళ్ళకు పసుపులు పెట్టుకొని ఇల్లంతా ప్రతిరోజు శుచిగా శుద్ధిగా పెట్టి మనం చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా అమ్మవారు నిజముగా ఉన్నది అనే నమ్మకంతో ఒక కోరికను కోరితే ఆ కోరిక కూడా నువ్వు ఎవరికి చెప్పకుండా ఉంటేనే నెరవేరుతుంది అనేదే ఈ గుప్త నవరాత్రుల యొక్క వివరణ. గుప్తా అనంటే సీక్రెట్, సీక్రెట్ గానే అన్ని పనులు చేస్తుంది కదా. అలాంటిది మనం బయటికి రిలీవ్ ఎట్లా చేస్తాం? బయటకు వస్తే ఆవిడ చెయ్యదు. సీక్రెట్ ఈస్ ఎ సీక్రెట్ వెన్ ఇట్ ఈస్ ఎ సీక్రెట్. ఇఫ్ యూ రిలీవ్ ఎ సీక్రెట్ యు ఆర్ ఎ సీక్రెట్ టు ది సీక్రెట్ అంటే అర్థమైందా? దాన్ని రహస్యంగా పెట్టుదానంటే నువ్వు ఒకటి చెవులో చెప్తావు, వానికొకడు ఉంటాడు ఇంకో దోస్తు వాడో యాన్సోలో చెప్తాడు, అయిపోయి అటు ఇటు పోతుంది. కాబట్టి ఇదంతా గుప్తంగా చేయడానికి శాస్త్రీయత ఇంత గొప్పగా ఉంది. మన వాళ్ళందరూ 26వ తారీఖు నుంచి మొదలు 4వ తారీఖు వరకు చేసుకోవాలి. గౌరవార్థమైన ఈ పండుగలమ్మ కలశం పెట్టుకొని కలశంలో పసుపు కుంకుమ గంధము అష్టసుగంధాలు, అంటే అష్టసుగంధాల్లో మన దగ్గర చాలా మందికి తెలియాల్సినవి ఉంటాయి. అష్టసుగంధాలు వేసి దాంట్లో ఒక పండు పలహారాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కలశం ఇప్పుడు నిండుగా ఉన్న కొబ్బరి బొండం తెచ్చుకుంటారు, కొంతమంది కొబ్బరికాయ కూడా తీసుకొస్తారు. తీసుకొచ్చి అమ్మవారి కలశానికి 5 తమలపాకులు పెట్టి అందులో పెట్టి ఇలా పెట్టుకుంటారు కదా. అలాంటిది పెట్టుకోవడం అమ్మవారికి ఇష్టమైన సూచిక. ఎందుకంటే విగ్రహారాధన మన దగ్గర అందరి ఇంట్లలో ఉండదు కదమ్మా, కొందరి ఇంట్లలో మాత్రమే ఉండడం చేత కలశాన్ని పెట్టుకొని పూజించుకోవడం శుభసూచకమైన తరుణం. ఎందుకంటే అమ్మవారి లాగా కొంతమంది చాలా బాగా అలంకరిస్తారు, కొంతమంది అలంకరణ ఏమీ లేకుండా పెట్టుకుంటారు. అయినా ఆ తమలపాకులు పెట్టేసి అమ్మవారిని ఆ కొబ్బరికాయను అలా పెట్టేసినప్పుడు అమ్మ మనం చేసే ప్రతి అర్చన, కుంకుమార్చన కానీ ఈ పుష్పాలతో అర్చన కానీ ఆ కలశానికే చేయవలెను. చేసినప్పుడు ఆటోమేటిక్గా అంటే దైవాధీనమైన తత్వం ఆ శక్తి అందులో నిక్షిప్తం అవుతుంది. శాస్త్రీయత చాలా గొప్పది. దాన్ని పెట్టేటప్పుడు కూడా ఎలా పెట్టాలంటే అమ్మ కింద 5 తమలపాకులు బలమైనవి పెట్టి ప్రతి తమలపాకుల్లో పసుపు కుంకుమ పెట్టి మధ్యలో ఆ కలశాన్ని పెట్టి ఆ కలశాన్ని కూడా మంచి శుభ్రంగా చేసి దాంట్లో కొద్దిపాటి బియ్యం పోసి మళ్ళీ ఒక పాటిగా పసుపు ఇంకో పాటిగా కుంకుమ పోసి అష్టసుగంధాలు అంటే ఏమిటో తెలవాలి మన వాళ్ళకి. అష్టసుగంధాలు అని అంటే మన నవధాన్యాలు కాదు, అష్టసుగంధాలు అంటున్నా. అష్టసుగంధాలు అంటే లవంగ, ఇలాచి, దాచిన చెక్క, సోంపు, వామ, గసగసాలు, సాజీర, తర్వాత జీలకర్ర కూడా వస్తుంది అందులో. ఇవన్నీ అష్టసుగంధాలు అంటారు. అంటే మసాలా దినుసులు అంటే మన వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు మన కూరల్లో వేసుకుంటారు కదా, ఇవి కాబట్టి ఇవన్నీ అష్టసుగంధాలు. ఈ అష్టసుగంధాలు అనేది దానికి అంతరార్థం ఏంటంటే అమ్మ ఎక్కడైతే అష్టసుగంధాలు ఇంట్లో ఉంటాయో నిండుగా ఆ ఇంట్లో ధనం ఉంటుంది అనేది మన శాస్త్రంలో ఒక వివరణ కూడా ఉంది. ఇది పెద్దవాళ్ళు చెప్తారు, ఇంట్లో ఇవన్నీ ఉండాలి. ఈ అష్టసుగంధాలు అనేది అమ్మ కొంచెం ఇవి క్వాంటిఫైడ్గా ఉండవు. ఎందుకు ఉండవు అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అని లిమిట్ తెచ్చుకుంటాం కదా. ఈ ఎక్కడైతే ఎక్స్పెన్సివ్ అనేది కొంచెం మానిటరింగ్ నడుస్తుందమ్మా అక్కడే ఉంటాయి ఇవి. కొంతమంది వారానికో 2 వారాలకు ఒకసారి కొన్నిగా సర్దుబాటు తీసుకుంటాం కదా. ఈ ఉండడం చేతమ్మా దేవీ దేవతల యొక్క అడుగు ఇంట్లో ఉంటుంది అనడానికి ప్రతీక. దాని సుగంధం ఎలా వస్తుంది మీరు గమనించాలి, చక్కగా వస్తుంది. కాబట్టి అమ్మవార్లు కూడా సుగంధం వచ్చే ఆ ప్రాంతంలోనే కూర్చోవాలి ఉండాలి అనుకుంటారు. అంతే ఎందుకమ్మా కిల్లిలో కూడా వేసేది కూడా ఈ దీంట్లో సంబంధించిన వస్తువులు ఒకటి 2 యాడ్ అవుతాయి. ఆ పాన్ అంటాం మన దగ్గర, ఆ ఆకులు తమలపాకుల్లో. మళ్ళీ ఏంటంటే తులసి చెట్టుకి పూజ చాలా ప్రత్యేకత. మళ్ళీ తర్వాత ఏంటంటే అమ్మ మల్లెపూలది అమ్మవారికి ఇప్పుడు ఎక్కడైతే మల్లెపూల సుగంధం వస్తూ ఉంటుందో, ఎక్కడైతే ఈ ధూపదీప నైవేద్యాలు కొన్ని ఇళ్ళు ఉంటాయి తల్లి, ఖచ్చితంగా స్మెల్ వస్తుంది. ఆ ఇంట్లో వీళ్ళు ఏం పూజ చేయకుండా వీళ్ళు ఎప్పుడో చేస్తారు, నెలకు 2 నెలలకు, కానీ అప్పుడప్పుడు మల్లెపూల స్మెల్ వచ్చినట్టు, అప్పుడప్పుడు ఏదో కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు వచ్చిన ఆ సుగంధం, అప్పుడప్పుడు గంధం కుంకుమ పసుపు కలిపిన ఒక సుగంధం వచ్చినట్టు, ఏదో తెలియని స్పర్శ, ఏదో ఓపిక, మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది గురువు గారు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు చెప్పిన వాళ్ళు. ఇలాంటి సూచికలలో అమ్మవారి ఇంట్లో తిరుగుతుంది అని అర్థం.
కొంతమంది అంటారు గజ్జల శబ్దం వస్తుంది స్వామి, ఆ శబ్దం వచ్చిన తర్వాత ఎక్కడొస్తుంది అని గమనించినప్పుడు చూస్తే ఎవరో వెనకాల చూసి నవ్వినట్టు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, ఎవరో మనల్ని అంటే మళ్ళీ అది భయంగా అనిపించినట్టు అనిపించదు. భయంగా అనిపించేది అంతా నలుపు రంగులో ఉంటుందమ్మా. ఇలా ఉన్నాయి అని అనడానికి గల సూచికలు ఏంటంటే ప్రతి కుటుంబంలో అయితే కలశం పెట్టుకోవడం సహజమే కాబట్టి ఆ కలశం అంతా చేసుకొని కలశం పూజలన్నీ అయిపోయినాక 9వ రోజు ఆ రోజు అమ్మవారిని జరపడం చేసి 10వ రోజు గంగార్పణం చేసుకోవడం, లేదా దాన్ని ఇంటి చుట్టూరుగా రక్షలాగా అందులో ఉన్న ఆ బియ్యము పసుపు కుంకుమని ఇంటి చుట్టూ రక్ష పోసుకున్నా కూడా దుష్టగాలి ఇంట్లోకి రావు. ఒక హోమాన్ని చేసుకుంటారు. ఇవన్నీ గుప్తంగా జరిగే పనులు. ఎవరికి విషయాలు వాళ్ళు ఈ రోజుల్లో ఇవి బయటికి వచ్చేలా చేసుకొని ఏమవుతుందంటమ్మా, దేవతని అవమానపరిచేలాగా చేయకూడదు. దేవత పేరే గుప్త నవరాత్రులు అని పెట్టేసినాక దాన్ని బహిర్గతం చేసి మనం బయటికి చెప్పే అధికారం లేదు. కాబట్టి చాలామంది గురువుల సమక్షంలోనే జరగాలి ఇది. గురువులు కొంతమంది పీఠాధిపతులు మఠాధిపతులు పూజలు మొదలు పెడుతున్నారు. అలా కొందరు అఘోరాలు, కొందరు అఖాడాలకు సంబంధించిన గురువులు కూడా దైవాధీనమైన కుంకుమార్చనలు, తర్వాత అభిషేకాలు, అమ్మవారికి కావాల్సిన కొన్ని మర్యాదలు అంటే పుష్పాలతో అలంకరణలు చేయడం కానీ, పుష్పాలతో కొన్ని వాళ్ళకి 108 అష్టోత్తరామ నవమలి చెప్పడాలు, ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే అమ్మ మనకు గురువు ఆధీనంలో అమ్మవారి ఆశీర్వాదం లభిస్తూ ఉంటుంది. అంటే ఒక పెద్ద వ్యక్తులు ఉంటారు కాబట్టి గుప్త నవరాత్రులు అందరూ గుప్తంగా చేసుకొని నిజంగా వాళ్ళ గుండెల్లో ఒక మంచి కోరిక కోరుకొని ఆ కోరిక తీరే విధంగా చేసుకొని ధర్మాన్ని కాపాడి అందరూ ముందుకెళ్ళాలి. ఇలాంటి పండుగలు మన చరిత్రలు చాలా గొప్పగా ఉన్నాయి కాబట్టి ఆ వారాహి మాత యొక్క ఆశీర్వాదం చాలామంది పూజిస్తారు, చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటమ్మా, ఈసారి కమ్మగా చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం నిండుగా పొందాలని కోరుతూ ప్రేక్షకులందరికీ కూడా వారాహి మాత నవరాత్రులు గుప్త నవరాత్రుల శుభాకాంక్షలు. మీరందరూ జాగ్రత్తగా చేసుకొని ఎక్కడ ఏదైనా తారాసపడినట్టు అనిపిస్తే, అవాంఛనీయంగా ఏదైనా కలలు పడినట్టు అనిపిస్తే మనకు దగ్గరలో ఉన్న పురోహితులు, మనకు దగ్గరలో ఉన్న గురువులు, గుడిల దగ్గర ఉన్న వాళ్ళని వెళ్ళి ఆ సలహాలు తీసుకుంటే ఏమవుతుందంటే అమ్మ ఒక ఆలోచన మనకు వచ్చి ఒక ధైర్యం వస్తుంది. హడావిడిగా చేసేసిన పనులు కావు ఇవి. పొరపాట్లు సహజమే, కానీ పొరపాట్లు సరిదిద్దటోళ్ళు కూడా మన చుట్టుపక్కలనే ఉంటారు కాబట్టి దైవాధీనం అనేది బలమైనదని తెలుసుకోవాలని కోరుతున్నామమ్మ. నమః శివాయ.